హలో గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. చాలా రోజుల తర్వాత ఇంకో కొత్త వీడియో చేస్తున్నాను. ఆమ్, ఇది ఒక ప్రోగ్రామింగ్ సిరీస్. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వీడియోకి ఎక్స్టెన్షన్. ఆల్రెడీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వీడియో చూడండి. ఆ వీడియోలో ఎక్సెప్షన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయి, ఎర్రర్స్ ఎట్లాంటివి, లాజికల్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, కంపైల్ టైమ్ ఎర్రర్స్, వీటి గురించి చెప్పాను. వాటి గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు టెక్ కుకీకి కాల్ చేయొచ్చు, మెసేజ్ ఆర్ మెయిల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అక్కడే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అక్కడికి మెయిల్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి సెకండ్ పార్ట్. సో ఈ వీడియోలో ఇంకెక్కువ తెలుసుకుంటే ఎక్సెప్షన్ గురించి ప్రాక్టికల్ కోడ్లో డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో ఎక్సెప్షన్స్, అసలు ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? ఏదైనా ఎర్రర్ జనరేట్ అయిన ఎర్రర్ని మనం క్యాచ్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం కానీ ఎలిమినేట్ చేయడం కానీ చేస్తే దాన్ని ఎక్సెప్షన్ అంటాం అనమాట. ఒక ఎర్రర్ని మనం హ్యాండిల్ చేసి ఎలిమినేట్ చేయగలిగితే అది ఎక్సెప్షన్. ఒకవేళ ఏదైనా తప్పుని మనం వచ్చిన ఎర్రర్ని హ్యాండిల్ చేయలేక ఉండిపోతే అది ఎర్రర్ అయిపోతుంది. ఓకే, మనం హ్యాండిల్ చేయగలిగి ఆ వచ్చిన తప్పుని తీసేయగలిగితే దాన్ని ఎర్రర్ అని ఎక్సెప్షన్ పిలుస్తాం. ఒకవేళ దాన్ని హ్యాండిల్ చేయకపోతే దాన్ని ఎర్రర్ అంటాం. మనకు చాలా బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్ క్లాసెస్ ఉంటాయి. అంటే మనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఆల్రెడీ ఎక్సెప్షన్ క్లాసెస్ వాళ్ళు రాసి పెట్టారు. మనకి పైథాన్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు ఎక్సెప్షన్ క్లాసెస్ రాసి పెట్టారు. ఎక్సెప్షన్ క్లాస్ రాయడం అంటే ఏంటంటే మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. స్టాండర్డ్ ఎర్రర్లోకి వస్తే అర్థమెటిక్ ఎర్రర్, అసోసియేషన్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఈఓఎఫ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, ఇంపోర్ట్ ఎర్రర్, నేమ్ ఎర్రర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒక ఎర్రర్ని జనరేట్ అయిన తప్పుని మనం దాన్ని కనిపెట్టి రెక్టిఫై చేయడం కానీ ఆ ఎర్రర్ని తీసేయడం అంటే ఎలిమినేట్ చేయడం కానీ చేస్తే దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకంటే ఎక్కువ కోడ్ రాసినప్పుడు ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఇంకొకసారి జరగకుండా చూసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తుంది. అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే సపోజ్ ఒక ఎర్రర్ స్టేట్మెంట్ ఉంది. ఒక స్టేట్మెంట్లో ఎర్రర్ ఉంది. ఇది ఒక కోడ్ అనుకోండి. సపోజ్ నేను స్టేట్మెంట్ అని రాస్తాను మీకు అర్థం అవడం కోసం. సో ఈ స్టేట్మెంట్లో ఒక ఎర్రర్ ఉందనుకోండి, అది మనకు తెలియదు, అది కోడ్ రానేటప్పుడు తెలుస్తుంది. సో ఈ ఎర్రర్ని మనం క్యాచ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎర్రర్ కనిపెట్టాలంటే ఆ ఎర్రర్ అనేది ఫస్ట్ ఒక బ్లాక్లో ఉండాలి. దాన్ని ట్రై బ్లాక్ అంటాం. సో ఈ స్టేట్మెంట్ అనేది మన కోడ్ అనేది ఒక ట్రై బ్లాక్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎర్రర్ని మనం క్యాచ్ చేయడానికి ఉంటుందన్నమాట. అది అలా అనేది కోడ్ రాసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ట్రై బ్లాక్లో ఏదైనా స్టేట్మెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని కనిపెట్టడానికి, దాన్ని క్యాచ్ చేయడానికి ఒక ఎక్సెప్ట్ బ్లాక్ ఉండాలి. దాన్ని ఎక్సెప్ట్ బ్లాక్ అంటారు. ఇక్కడ ఎక్సెప్షన్ నేమ్ రాస్తాము. సో సపోజ్ ఈ స్టేట్మెంట్లో ఒక నెంబర్కి సంబంధించి, ఒక ఇంటిజర్కి సంబంధించి ఎర్రర్ రేజ్ అయితే ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్లో జీరో డివిజన్ ఎర్రర్ అని కానీ సమ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అని రాస్తాం. రాసినప్పుడు ఎప్పుడైతే ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ రేజ్ అవుతుందో ఎక్సెప్ట్ బ్లాక్లో ఉన్న ఎక్సెప్షన్ క్లాస్ దాన్ని క్యాచ్ చేసి మనం కింద ఏం స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ని రన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న కోడ్ని మీరు ట్రై బ్లాక్లో రాసుకోవాలి. ట్రై బ్లాక్లో రాయడం అంటే ట్రై అని రాసి కాలన్ ఇస్తే దానికి ఒక సెర్టెన్స్ ప్లేస్లో కర్సర్ బ్లింక్ అవుతుంది. దీన్ని ఇండెంటేషన్ స్పేస్ అంటారు, వైట్ స్పేస్ అంటారు. సో ఇంత దూరంలో నుంచి ఇంత దూరానికి మీరు స్టేట్మెంట్ని రాసి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టేట్మెంట్ని స్టార్ట్ చేయాలి. సో మీ స్టేట్మెంట్ నథింగ్ బట్ కోడ్. మీ కోడ్ ఏదైతే ఉందో అది ట్రై బ్లాక్లో ఆ స్పేస్ నుంచి రాసి పెట్టుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న కోడ్ ట్రై బ్లాక్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం ఉంటుంది. సో మీరు మీ దగ్గర ఉన్న కొన్ని ట్రై బ్లాక్లో పెట్టుకున్నాక ట్రై బ్లాక్ రాశారంటే ఖచ్చితంగా ఎక్సెప్ట్ బ్లాక్ రాయాలి. ఎందుకంటే ఖచ్చితంగా రాయాలని లేదు, ఎక్సెప్ట్ బ్లాక్ రాస్తే ట్రై బ్లాక్ ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు మీరు ఈ ఎక్సెప్ట్ ట్రై బ్లాక్ గోల్ ఏంటంటే ట్రై బ్లాక్లో మీరు ఏదైనా కోడ్ రాస్తే ఈ కోడ్ ఎర్రర్ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్లో ఉన్న ఈ ఎక్సెప్షన్ క్లాసు ఈ ఎర్రర్ దానికి సంబంధించింది అయితే క్యాచ్ చేసి ఎర్రర్ మెసేజ్ పెద్ద వార్నింగ్‌లో రెడ్ కలర్ ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ గోల ఉండకుండా
సింపుల్‌గా కింద మీరు ఏ స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్‌ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తది. ఆ ఎర్రర్ మెసేజ్ చూపించకుండా. సో, సపోజ్ ఇక్కడ ఏదైనా జీరోకి సంబంధించిన ఎర్రర్ జనరేట్ అయితే, మీరు ఇక్కడ జీరో డివిజన్ ఎర్రర్ అని రాసారనుకోండి. జీరో డివిజన్ ఎర్రర్ అని ఒక క్లాస్ కూడా ఉంటది. సో, అది రాసారనుకోండి. ఈ ట్రై బ్లాక్‌లో ఎర్రర్ జనరేట్ అయినప్పుడు ఇది దాన్ని క్యాచ్ చేసి ఎక్సెప్ట్ బ్లాక్ ఇక్కడ మీకు గందరగోళం లేకుండా సింపుల్‌గా జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది. సో, ఫైల్‌కి సంబంధించిన మీకు ఎలా వస్తదంటే, సపోజ్ మీరు ఒక ఫైల్ ఓపెన్ చేసి ప్రోగ్రామింగ్ చేశారు. తర్వాత క్లోజ్ చేయడం మర్చిపోయారనుకోండి. అలాంటి సమయంలో ఇంకొక బ్లాక్ యూజ్ అవుతది. దాన్ని ఫైనల్లీ అంటారు. ఈ ఫైనల్ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, అట్ ది ఎండ్ చేయాల్సిన పనులేమన్నా ఉన్నాయంటే, లాస్ట్‌లో మనం ఈ పనులు చేయాలి. ఈ పనులు మనం మర్చిపోతున్నాం అనుకున్న పనులేమన్నా ఉంటే ఫైనల్లీ బ్లాక్‌లో పెట్టేసుకోండి. సో, ఫైనల్ బ్లాక్‌లో ఏముందంటే ఏదైనా ఫైల్‌తో చేసినప్పుడు ఏదైనా ఫైల్ ఉండిపోయిందనుకోండి. ఫైల్ నాట్ క్లోజ్ అని ఫైనల్లీ బ్లాక్‌లో ఇచ్చేస్తే క్లోజింగ్ పనంతా చూసుకుంటదనమాట. ఇది మనం ఫర్దర్ క్లాసెస్‌లో చూస్తాం. అసల ఫైల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫైనల్లీ స్టేట్మెంట్ అంటే ఏంటంటే సింపుల్‌గా మీరు ప్రోగ్రామింగ్ మీ కోడ్ రాసిన తర్వాత ఎట్ ది ఎండ్ చేయాల్సిన పనులేమన్నా ఉంటాయి. అయితే ఫైల్స్ క్లోజ్ చేయడం గానీ, ఏదైనా మెసేజ్ బ్లింక్ చేయడం గానీ, ఇలాంటివి ఏమన్నా ప్రింట్ చేయడం గానీ ఉంటే, ఈ ఫైనల్లీ బ్లాక్‌లో అది పెడితే, అది దానంతట అదే క్లోజ్ చేయడం గానీ, ఆ మెసేజ్‌ని టైమ్‌లో చూపించడం గానీ చేస్తది. సో, ఇదేంటంటే ఇది ప్రాక్టికల్‌గా చూస్తాము. చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. సో గైస్ చూడండి మీకు స్క్రీన్ మీద సింపుల్ కోడ్ రాసుంచాను. సో, ఇది సింటాక్స్ ఎర్రర్‌కి సంబంధించిన కోడ్ ఇది. సో, ఒకవేళ మనకి సింటాక్స్ ఎర్రర్ రైజ్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని హ్యాండిల్ చేసి దానికి సంబంధించిన అవుట్‌పుట్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫైన్. సింటాక్స్ ఎర్రర్ అంటే మనం రాసిన దాంట్లో ఏదైనా ఆల్ఫాబెటికల్ తప్పు ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఉన్నప్పుడు రావడం గానీ, ఆర్ ఏదైనా సింటాక్స్ అంటే లెటర్ తప్పు రాయడం గానీ, ఒక టైప్ ఆఫ్ సింబల్స్ తప్పు రాయడం గానీ, సింటాక్స్ తప్పు రాయడం గానీ చేస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తది. సో, అది ఏంటి? అది ఎలా ఉంటది? అనేది మొత్తం క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను. సో, అవుట్‌పుట్‌ని జాగ్రత్తగా గమనించండి. కింద కనిపిస్తా ఉంటది. అవుట్‌పుట్ కింద బ్లింక్ అవుతది. సో, కింద ప్రొడక్ట్ అవుతది. ప్రొజెక్ట్ అవుతది. సో, జాగ్రత్తగా గమనించండి. నోట్ చేసుకోండి. ఇది సింటాక్స్ ఎర్రర్‌కి సంబంధించిన కోడ్. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ రైజ్ అయితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తామని. సో, నాకు సంబంధించిన కోడ్‌ని నేను ట్రై బ్లాక్‌లో పెట్టాను. సో, ఎక్సెప్ట్ బ్లాక్‌లో సింటాక్స్ ఎర్రర్‌కి సంబంధించి వస్తుంది కాబట్టి సింటాక్స్ ఎర్రర్ క్లాస్ ఇక్కడ రాసాను. ఒకవేళ ట్రై బ్లాక్‌లో ఎర్రర్ రైజ్ అయితే ఈ ఎక్సెప్ట్ బ్లాక్‌లో ఉన్న సింటాక్స్ ఎర్రర్ క్లాస్ దాన్ని క్యాచ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏది ఉంటదో ప్రింట్ చేస్తది. సో, ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ ఎర్రర్ గనక రైజ్ అవ్వకపోతే ఎల్స్ ఉన్నది ప్రింట్ అవుతది. జస్ట్ లైక్ ఫైనల్లీ. ఫైనల్లీలో ఎర్రర్ రైజ్ అయినా అవ్వకపోయినా ఫైనల్ బ్లాక్ ప్రింట్ అవుద్ది. ఎల్స్ బ్లాక్ ఏంటంటే ఒకవేళ ట్రైలో ఎర్రర్ రైజ్ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్‌లో రైజ్ అయ్యి మనకి అవుట్‌పుట్‌ని చూపిస్తది. ఓకే ఫైన్. సో, ఫైన్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఎవాల్ ఫంక్షన్ టపుల్ ఆర్ డిక్షనరీ ఈ 3 టైప్స్‌లో ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకుంటది. ఫైన్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. సో, రన్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఎలా రైజ్ అవుతదో చూద్దాం. సో, ఇక్కడ ఎంటర్ డేట్ అనేది నేను ఏదో ఒక డేట్ ఎంటర్ చేస్తాను. 2018-8/9 ఇది ఇవాళ డేట్ కాదు. జస్ట్ నార్మల్‌గా ఎంటర్ చేస్తున్నాను. 8/9 సో, ఫైన్. ఇది నా డేట్. నేను ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి ఇన్వాలిడ్ డేట్ ఎంటర్ అని వచ్చింది. మనం ఎంటర్ చేసినందులో తప్పేమీ లేదు. అంటే ఫార్మాట్ అదే. కరెక్ట్ ఇది డేట్ ఇవాల్టిదో ఎంటర్ చేయాలని ఏం లేదు. ఎప్పుడుదైనా ఎంటర్ చేయొచ్చు. కాకపోతే అది ఎర్రర్ తీసుకుంది. కానీ నేను తప్పేమీ రాయలేదు. కానీ ఎర్రర్ ఎందుకు తీసుకుంది చూడండి. ఇక్కడ ఎర్రర్ రైజ్ అయింది కాబట్టి ఇన్వాలిడ్ డేట్ ఎంటర్డ్ అని సింటాక్స్ ఎర్రర్‌లో ఏది ఉంటదో ప్రింట్ అయింది. సో, ఇదేంటంటే ఈ సింటాక్స్ ఎర్రర్ ఎలా ఉంటదంటే ఒక స్పేస్ కూడా ఒక సింబల్ లాగా తీసుకుంటది. ఇక్కడ చూడండి 2018కి 8కి మధ్యలో స్పేస్ ఉంది. 8కి మళ్ళీ 9కి మధ్యలో స్పేస్ ఉంది. సో, సింటాక్స్ అనేది ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్ సింటాక్స్ పెట్టాలి. లేకపోతే పెట్టకుండా ఉండాలి. కానీ ఇక్కడ మనం స్పేస్ అనే ఒక అన్‌ప్రొజెక్టెడ్ సింటాక్స్ ఇచ్చాం. అంటే స్పేస్ అనేది కూడా ఒక సింటాక్స్‌గా తీసుకుంది. ఇవాల్ ఫంక్షన్. ఇవాల్ ఫంక్షన్ ఏం చేస్తది? లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ డిక్షనరీ ఫార్మాట్‌లో తీసుకుంటది. సో, అక్కడ కామాస్ మాత్రమే ఉంటాయి. స్పేసెస్ ఉండవు. ఇవాల్ ఫంక్షన్‌లో లిస్ట్ చూసినా, టపుల్ చూసినా, డిక్షనరీ చూసినా ఆల్రెడీ నేను క్రాష్ కోర్స్ కూడా చేశాను బేసిక్స్ మీద. సో, అవి ఒకసారి చూడండి. ఈ 3 చేసినప్పుడు లిస్ట్, టపుల్, డిక్షనరీ మీకు కామాస్ ఉంటాయి గానీ స్పేసెస్ ఉండవు. సో, అక్కడ స్పేస్ ఉండాలి. సో, స్పేస్ లేకుండా నేనేం చేశాను సారీ అక్కడ కామాస్ ఉండాలి. స్పేస్ ఉండకూడదు. స్పేస్ అనేది కూడా ఒక సింబల్‌లా తీసుకుంటది ఇవాల్ ఫంక్షన్. సో, తప్పు సింబల్ తీసుకున్నాం. సో, తప్పు సింబల్ ఇచ్చాం. అక్కడ కామా ఇవ్వకుండా మనం స్పేస్ ఇచ్చాం. సో, స్పేస్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే సింటాక్స్ ఎర్రర్ రైజ్ అయింది. మీకు అర్థమవుతుంది కదా! నేను అక్కడ యాక్చువల్‌గా ఇవాల్ ఫంక్షన్ ప్రకారం కామా ఇవ్వాలి. కామా ఇస్తేనే లిస్ట్ అవుతది. కానీ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా. స్పేస్‌ని అన్‌ఐడెంటిఫైడ్ సింబల్ అంటే తప్పు సింబల్ ఇచ్చాను.
సో అప్పుడు ఎక్సెప్షన్ రేజ్ అయింది. ఇక్కడ ఎక్సెప్షన్ రేజ్ అయిన తర్వాత సింటాక్స్ ఎర్రర్ అని ఈ క్లాస్ దాన్ని క్యాచ్ చేసి ఇన్వాలిడ్ డేట్ ఎంటర్డ్ అని చూపించింది. సో అది ఎక్సెప్షన్. సో ఈసారి మనం కరెక్ట్ డేట్ ఇద్దాం. కరెక్ట్ అంటే సింటాక్స్ కరెక్ట్ ఇద్దాం. 2018, 8, 9 ఎంటర్. సో యూ ఎంటర్డ్ 2018, 8, 9. ఇది ఎల్ స్టేట్మెంట్లో ఏది ఉంటుంది ప్రింట్ అయింది. ఎల్ స్టేట్మెంట్ ఎందుకు ప్రింట్ అయింది? ఎర్రర్ రేజ్ అవ్వలేదు ట్రై బ్లాక్లో కాబట్టి. సో మీకు అర్థమైంది కదా. సో ఫైన్ గైస్, ఇది ఈ పార్ట్లో సింటాక్స్ ఎర్రర్ చూసాము. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఆర్ మెయిల్ ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే కామెంట్, మెయిల్ ఆర్ మెసేజ్ చేయండి. నేను దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఫీ ఎట్లా ఉంటుంది అనేది అన్నీ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆన్లైన్లో నేర్చుకోవాలని అనుకుంటే బయట క్లాస్ కన్నా ఆన్లైన్ కూడా మంచిది. ఎందుకంటే ఆన్లైన్లో మీకు ఎక్కువ నేర్చుకోవడం ఉంటుంది, జర్నీ ఉండదు. దాంతోపాటు మీరు ఎలా కావాలంటే అలా చెప్పి చేసుకోవచ్చు, చెప్పి మాట్లాడుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటుంది. అదే ఆన్లైన్ అయితే థియరిటికల్ పార్ట్ కన్నా ప్రాక్టికల్ పార్ట్ కూడా ఎక్కువ చేయడానికి వీలు ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ ఆర్ మెయిల్ ఆర్ మెసేజ్. థ్యాంక్ యూ guys. Thanks for watching this video. You can follow me on Facebook, Twitter and WhatsApp. Thank you.